స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా మరి అంబేద్కర్ అదేవిధంగా రాజ్యాంగం గురించి మరి అదే పనిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జనవరి 11 నుంచి 26 వరకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అంబేద్కర్ జన్మించినటువంటి మధ్యప్రదేశ్లో ఇండోర్కు దగ్గరగా ఉన్నటువంటి మహు ప్రాంతంలో మరి ముగింపు ర్యాలీలు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించగానే వెంటనే మరి బీజేపీ కూడా వెంటనే తన యొక్క ప్రోగ్రాంను కూడా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏమో మరి జై బాబూజీ, జై భీమ్, అదేవిధంగా జై సంవిధానాన్ని ప్రకటించడం జరిగింది. వీళ్ళేమో మరి అంబేద్కర్ పేరు మీద, రాజ్యాంగం పేరు మీద మరి వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ప్రకటించినట్టుగా ఉన్నారు. అయితే అంబేద్కర్ పేరు మీద ఈ జాతీయ పార్టీలన్నీ కూడా మరి పనిచేయడానికి గల కారణం ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వరుసగా మరి బీజేపీ తోటి ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే బీజేపీ పాలకపక్షంగా ముందుకు వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందో, ఇంకా కాంగ్రెస్ పార్టీకి కొత్త నినాదాలు ఏమీ లేకుండా పోయాయి. అంటే గతంలో గరీబీ హఠావు, సోషలిజము, భూ సంస్కరణలు, లేకపోతే అనేక పదజాలాలతోటి ప్రజలలోకి వెళ్ళి ప్రజలలో ఓట్లు తీసుకొని దాదాపు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని జాతీయ స్థాయిలో ఏకధాటిగా పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ దాటికి తట్టుకోలేక ఓడిపోవడంతో, చెతికిలబడటంతో ఇంకా ఇప్పుడు అంబేద్కర్ ఏజెండా స్వీకరించి రాజ్యాంగం రక్షించాలి అనే ఏజెండాను స్వీకరించడం ద్వారా మరి దేశంలో ఈ బడుగు బలహీన వర్గాలను కూడగట్టుకోవటానికి ఒక కొత్త ఎత్తుగడ, కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది. దాంట్లో భాగంగానే మరి పోయినసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యాంగాన్నే మార్చబోతున్నారు, అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్న హక్కులు, అధికారాలను తీయబోతున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేయబోతున్నారు అని మరి ప్రచారంతో దిగింది. ఆ విధంగా ప్రచారం చేయటం వల్ల కొంత ఓటు బ్యాంకు కలిసి వచ్చిన మాట వాస్తవమే. కానీ దాంట్లో రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అనే విషయం అయితే కరెక్ట్ కాదు. ఎందుకనంటే బీజేపీ కూడా ఇప్పుడు రిజర్వేషన్లను ఎత్తివేసే పరిస్థితి లేదు. ఎందుకనంటే బీజేపీనే స్వయంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి రాబోయే 2028లో దాన్ని అమల్లోకి తెస్తానని చెప్పి బిల్లు పాస్ చేయించింది. అదేవిధంగా అగ్రకులాలకు కూడా మరి ఓపెన్ కోటాలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే పేరుతోటి, ఈబీసీ అనే పేరుతోటి రిజర్వేషన్లను ఇవ్వటం జరిగింది 10%. ఇంకా ఈ రిజర్వేషన్లు ఇచ్చినాక ఇంకా రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రక్రియ ఎక్కడ ఉంటుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రకులాలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చినాక ఇంకా అగ్రకులాల రిజర్వేషన్లను బీజేపీ తీసేసే ప్రసక్తే లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో అగ్రకులాల మహిళలకు స్థానం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రకటించినటువంటి ఈబీసీ దాంట్లో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే దాంట్లో కూడా అగ్రకులాలకే ఉన్నాయి. ఇంకా అగ్రకులాలకు ఇప్పుడు ఏకదాటిగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ 2 బిల్లులకు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చింది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇంకా రిజర్వేషన్లను ఎత్తేసే ప్రసక్తి లేదు. కానీ ఆ రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేసి మొత్తం ఏంటనంటే మళ్ళా కొంత ఓటు బ్యాంకును, ఈ బడుగు బలహీన వర్గాల్లో కొంత ఓటు బ్యాంకును రాబట్టడానికి ప్రయత్నం చేసి కొంత సక్సెస్ అయింది. అది కొంతమంది పెద్ద ఎత్తులోనే నమ్మినట్టుగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో కానీ ఇతరత్ర జరిగినట్టుగా ఉంది. కాబట్టి ఇలా అంబేద్కర్ పేరుతోటి 2 పోటీపడి ఉండటము అనేది మరి ఈరోజు నిజంగా దేశంలో మరి ఇది ఒక కొత్త వాతావరణమే. ఒకప్పుడు అంబేద్కర్ పేరును పలికేది కేవలము మరి కొన్ని అంబేద్కర్ సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ ఇజం ఆధారంగా పార్టీలను స్థాపించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ అంబేద్కర్ గురించి మాట్లాడేవాళ్ళు. ఒకనాడు 1984లో బహుజన్ సమాజ్ పార్టీని కాంశీరామ్ గారు స్థాపించి అంబేద్కర్ గారి గురించి రోజు ఆయన బహిరంగ సభలు ఒక 5-6 మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఒక మీటింగ్లోనే కాంశీరామ్ గారు అంబేద్కర్ పేరును పదే 20 సార్లు, 10 సార్లు, 30 సార్లు ఒక మీటింగ్లోనే ఆయన చరిత్ర గురించి చెబుతూ
మాట్లాడేవారు. అంటే రోజుకు ఒక 100 సార్లు 50 సార్లు అయినా అంబేద్కర్ పేరును పలికి ఆ విధంగా మాట్లాడేవారు. అంటే ఈ బీఎస్పీలో ఉన్న వాళ్ళు కానీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి, ఆర్పిఐలో ఉన్నటువంటి అనేక పార్టీల వాళ్ళు కానీ, లేకపోతే అంబేద్కరిజం పేరుతోటి స్థాపించబడినటువంటి దేశంలో ఉన్న అనేక పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా అంబేద్కర్ బొమ్మలు పెట్టుకొని అంబేద్కర్ పేరు మీదనే ర్యాలీలు నిర్వహించి పోస్టర్లు, కరపత్రాలు మొత్తం సర్వం అంబేద్కర్ పేరుతోటే తిరిగి పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు అంబేద్కర్నే తలుచుకుంటూ మీటింగ్లలో తిరుగుతూ ప్రజలలోకి తిరిగినటువంటి పరిస్థితి ఆ రోజులలో ఉండేది. మేము బీఎస్పీలో స్థాపించినప్పుడు 1989 నుంచి మేము ప్రతి మీటింగులో రోజుకు ఆయన చరిత్ర, రాజ్యాధికారము, అదేవిధంగా మాస్టర్కి అని చెప్పటము, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని పార్టీలు పెట్టిందని రోజు అనేక విషయాలు మేము రోజు పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు అంబేద్కర్ పేరును 50 సార్లు 30 సార్లు 50 సార్లు మేము మాట్లాడేవాళ్ళం. అంటే మేమంతా ఇటువరకు ఇప్పుడు రాహుల్ గాంధీ మన పార్లమెంటులో లోక్సభలో మరి 5-6 సార్లు అంబేద్కర్ పేరు ఎత్తగానే మరి అమిత్ షా లాంటి వాళ్ళు భరించలేకపోయి, తట్టుకోలేకపోయి, ఇరిటేషన్కు గురయ్యి అంబేద్కర్ పేరు ఎందుకు ఎత్తుతావు, దానికి బదులుగా ఏ దేవుని పేరు ఎత్తితే స్వర్గానికి పోతావు అని చెప్పి అంటే ఆ విధంగా మాట్లాడటము అనేది జరిగింది. అంటే అంబేద్కర్ పేరు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎత్తటము అనేది నిజంగా ఆశ్చర్యమే. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ తరఫున అయినటువంటి ప్రైమ్ మినిస్టర్లు ఎవరు కూడా అసలు అంబేద్కర్ పేరును ఏనాడు కూడా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటం తప్ప అంబేద్కర్